తిరువూరులో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయింది. రా కదలిరా అంటూ ఏర్పాటు చేసిన బహిరంగ సభ జనం లేక బోసిపోయింది. బాబు సభకు జనం కరువయ్యారు. చంద్రబాబు స్పీచ్ ఇచ్చే సమయంలో టీడీపీ శ్రేణులు కనిపించలేదు. సభ అంతా వెలవెలబోయి కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఏపీ టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ ఎంపీ కేసినేని నాని పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. తాజాగా కేసినేని భవన్ నుంచి టీడీపీ జెండాను కేసినేని నాని తొలగించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కంగు తిన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు సభ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే చంద్రబాబు నిర్ణయంతో కేసినేని నాని టీడీపీకి జలక్కిస్తున్నారు. తాజాగా కేసినేని భవన్ నుంచి టీడీపీ జెండాను తొలగించారు. మరోవైపు చంద్రబాబు సభలో కేసినేని నాని కోసం టీడీపీ నేతలు కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని కనక మెడల్తో నిన్న కేసినేని నానికి రాయబారం పంపారు. కాగా చంద్రబాబు ఆహ్వానాన్ని రాయబారాన్ని కేసినేని లెక్క చేయలేదు. మరోవైపు చంద్రబాబు సభకు కేసినేని వర్గం మద్దతుదారులు దూరంగా ఉన్నారు. ఆంబోతులకు ఆవులను సప్లై చేసి ఎదిగిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రా కదలిరా అంటే వచ్చేవారెవరూ లేరని, చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు లోకేష్ కు ప్రజాదరణ లేదని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు లోకేష్ పవన్ హైదరాబాద్ కు పోవాల్సిందే అన్నారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని అంబటి రాంబాబు హెచ్చరించారు. అంబటి రాంబాబు ఆంబూతు రాంబాబు అని, అంబటి రాంబాబు ఆంబూతులాగా మంత్రి ఒక ఆయన అన్నాడని నేను విన్నాను. చాలాసార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు నాకేం కొత్త కాదు, నేను చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను. మరొక సందర్భంలో, ఈ సందర్భంలో మళ్ళా చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆంబోతు అనగానే ఆయన గుర్తు రావాల్సింది ఏంటంటే, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి ఒక బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం చచ్చుంది. ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్కన తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదు. మీ పార్టీలో అసంతృప్తులున్నాయంటూ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసంతృప్తి కొన్ని మీడియా సంస్థలకు ఉందని, జాకీలు పట్టి లేపినా క్రేన్లు పెట్టి చంద్రబాబును గద్దెనెక్కించలేరని తేల్చి చెప్పారు మంత్రి బొత్స. అసంతృప్తి ఏ ఛానల్? నీదే ఛానల్? టీవీవా? అసంతృప్తి మీకుంది. మీకు సంతృప్తిగా ఎవరిని ఎక్కిద్దా ఉంది. మీరు జాకీలు పెట్టినా, మీరు ట్రైన్లు తెచ్చినా చంద్రబాబు నాయుడు టీవీ అనుకున్న చంద్రబాబు నాయుడు ఎక్కించలేదు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు రాజ్యసభ ఎంపీ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. తాను అసంతృప్తితో ఉన్నట్లుగా వస్తూ ఉన్న వార్తలు అవాస్తవం అన్నారు. అలాంటి వార్తలకు సమాధానం చెప్పలేక పట్టించుకోవటమే మానేశానన్నారు ఎంపీ వేమిరెడ్డి. తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నానని స్పష్టతనిచ్చారు ఆయన. నాకే ఆశ్చర్యంగా ఉంది. రోజు ఇది ఇని చూసి ఫోన్లు సమాధానం చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోదలుచుకోవాలి. నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు జిల్లా. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ బ్యాట్ పట్టనున్నట్లుగా ప్రకటించారు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు అంబటి రాయుడు. త్వరలో దుబాయ్లో జరగనున్న ఇంటర్నేషనల్ T20 లీగ్లో ఆడనున్నట్లుగా వెల్లడించారు. ఇంటర్నేషనల్ లీగ్లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జత కట్టనున్నారు. రాయుడు గతంలో IPLలోనూ ముంబై ఇండియన్స్కు ఆడారు. ఇంటర్నేషనల్ T20 లీగ్
జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్స్ ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయా నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు సూచించింది. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చాటాలని, ఆ విధంగా ఎన్నికల్లో కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా చూస్తే నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణలో ప్రజా పాలన దిశగా అడుగులు పడ్డాయా? ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన సాగుతోందా? ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? వాస్తు స్టోరీ. గతేడాది డిసెంబర్ 7న తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం నెల రోజులు పూర్తి చేసుకుంది. సీఎంతో పాటు 11 మంది మంత్రులతో ఏర్పడిన కేబినెట్ నెల రోజుల పాలనలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రగతి భవన్ ముందున్న కంచెలను తొలగించి ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా పేరు మార్చారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే 6 గ్యారంటీల్లో 2 అంశాలను అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయంతో పాటు ఆరోగ్యశ్రీ బీమా పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదట టీఎస్పీఎస్సీపై సమీక్ష జరిపారు. ఇక రాష్ట్ర ఆదాయ వనరులపై శాఖల వారీగా మంత్రులు సమీక్షించారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే 3వ రోజు నుంచి 6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆర్థిక, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రం విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి 4 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ ప్రక్షాళనలో భాగంగా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీలు చేపట్టారు. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారందరినీ బదిలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల వినతులను స్వీకరించింది. మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు ఫీల్డ్ విజిట్ చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. 6 గ్యారంటీ స్కీముల లబ్ధిదారుల కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకుంది ప్రభుత్వం. ఇందులో 1 కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా చైర్మన్, సభ్యులతో రాజీనామాలు చేయించారు. అయితే గవర్నర్ వాటిని ఇంకా ఆమోదించలేదు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో తీర్చిదిద్దేందుకు యూపీఎస్సీ చైర్మన్ ను కలిశారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైల్ రూట్ ను మార్చి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫార్మాసిటీ విషయంలో మార్పులు చేర్పులు చేస్తూ క్లస్టర్స్ లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్లో ఉంటే సీఎం, మంత్రులు పరామర్శించారు. అయితే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్తో ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. ఇంకోవైపు రైతు బంధు నిధులు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లోకి చేరలేదు. ఇలా నెల రోజుల ప్రభుత్వంలో కొత్త నిర్ణయాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలను సైతం అధిగమించాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వం. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 2వసారి కేబినెట్ భేటీ జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నెల రోజుల పాలన, ప్రజాపాలనపై సమీక్షించనుంది రేవంత్ రెడ్డి కేబినెట్. అయితే సోమవారం జరిగే కేబినెట్ భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులందరూ హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాళేశ్వరం నిర్మాణంలో దోపిడీ గురించి పూర్తి సమాచారం ఉన్నప్పటికీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ కుమ్మక్కయ్యారు కాబట్టే కాళేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు బాధ్యత లేనట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. కాళేశ్వరం ఏటీఎం లాగా ఎనీ టైం మనీ లాగా మారిపోయింది. వీళ్ళకి అత్యంత అవినీతి పరులు అయిపోయారు బీఆర్ఎస్ చెప్పినటువంటి అమిత్ షా గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ. వాళ్ళు చెప్పారు అంటే ఈ ఏజెన్సీస్ ఇచ్చినట్టు సమాచారంతో చెప్పుండా. మరి ఏజెన్సీస్ సమాచారం ఇచ్చిన తర్వాత అధికారికంగా హోంమంత్రి గారు, ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇంతవరకు వాళ్లపైన చర్యలు తీసుకోలేదని మేము సూటిగా వారిని అడుగుతా ఉన్నాం. మీరు వారు కలిసి ఉన్నారు కాబట్టే, మిలాఖత్ అయి ఉన్నారు కాబట్టే మీరు ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. మళ్ళీ మేము సిబిఐ ఎంక్వైరీ పేరు మీద నీకు అప్పచెప్తే నువ్వు మళ్ళీ చేసేది అదే ఇద్దరు కలిసి పంచుకోవడం కోసం చేసే కార్యక్రమం తప్ప దాంట్లో ఉపయోగం ఉండదని అందరికి తెలిసింది. అందుకే అవసరమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి
మేము ఇప్పటికే ఆలోచన చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై చాలా మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాకమానదు. మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో అది ఆ విచారణ పూర్తవుతుందా కూడా లేదనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు, దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికే రావద్దన్న తిరిగి జీవో ఇష్యూ చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పక్కా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాళ్ళు ఆ జీవో తీసుకొచ్చిండ్రు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే ఆ జీవోను రద్దు చేసి ఈ విచారణను వెంబడే చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్టను మూట కట్టుకుందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడే ప్రజల నుంచి నిరసనలు మొదలయ్యాయని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుందని, ఈసారి ఎలాంటి పొరపాట్లను జరగనివ్వమని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సీట్ను ఖచ్చితంగా గెలుస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదు. బీఆర్ఎస్ బలహీనతలే కాంగ్రెస్ విజయానికి కారణమయ్యాయని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. సంఖ్యాపరంగా కాంగ్రెస్ గెలవచ్చు, కానీ నైతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. బీఆర్ఎస్ లో ఉంటూ కొందరు సొంత అభ్యర్థుల్నే ఓడించుకున్నారని అన్నారు. గ్రూప్ తగాదాలకు స్వస్తి పలికి కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్ కు 16 పార్లమెంట్ సీట్లు రావటం కష్టమేం కాదన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. బంజారాహిల్స్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఇటీవలే తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్నారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు కేసీఆర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అవిశ్వాసంతో నెగ్గేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్ ను గద్దె దింపేందుకు ఇరు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే 5 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కూడా ఉన్నారు. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ కు 11 మంది కౌన్సిలర్లు మద్దతిస్తున్నారు. చైర్పర్సన్ శ్వేతతో కలిపి ఈ సంఖ్య 12కు చేరింది. బీఆర్ఎస్ కు 21 మంది కౌన్సిలర్లు ఉండగా బీజేపీకి 1 ఉన్నారు. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ కు డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో బ్రెయిన్ స్ట్రోక్ తో మధు అనే ఉద్యోగి మృతి చెందారు. దీంతో వీసీ ఛాంబర్ ముందుకు డెడ్ బాడీతో బంధువులు ఆందోళనలు చేశారు. నాక్ పేరుతో 18 లక్షలు పనులు చేపించుకున్న అధికారులు జీఎస్టీతో కలిపి మరో 3 లక్షలు రావాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనికి డబ్బు అడిగితే ఇవ్వకుండా వర్సిటీ అధికారులు వేధించారని ఆరోపించారు. మధు మృతికి యూనివర్సిటీ అధికారుల వేధింపులే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. మధు కుటుంబ సభ్యులకు విద్యార్థి సంఘాలు మద్దతును తెలిపాయి.
రాయదుర్గం సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 4గురిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ కేసులో మొత్తం 5గురు నిందితులు పాల్గొన్నారని, 4గురు పట్టుబడగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నారని మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. సురేందర్ సోదరి నిఖితతో పాటు స్నేహితుడు వెంకటకృష్ణ కిడ్నాప్ కు ప్లాన్ చేశారని, నిఖిత వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారన్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని, సురేందర్ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. కిడ్నాప్ చేసొచ్చిన డబ్బుతో విలాసవంతంగా గడపాలనుకున్నారని, ఇందులో నిఖిత స్నేహితుడు వెంకటకృష్ణది కీలక పాత్రని డీసీపీ శ్రీనివాసరావు చెప్పారు. వెంకటకృష్ణపై జీడిమెట్ల పిఎస్లో ఎస్డిపిఎస్ కేసుతో పాటు మరొక కిడ్నాప్ కేసు కూడా ఉందన్నారు. కిడ్నాప్లో క్రిమినల్ సురేష్ కీలకంగా వ్యవహరించాడని, సురేష్పై పలు స్టేషన్స్లో 21 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు డీసీపీ. సాహితీ స్కామ్ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటైంది. స్కామ్ విలువ మొత్తం 1800 కోట్ల రూపాయలుగా తేల్చిన పోలీసులు సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటివరకు 50కు పైగా కేసులను పెట్టారు. ప్రీ లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన సాహితీ సంస్థ యాజమాన్యం ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్లు వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాపై భూములు కొనకుండానే ప్రీ లాంచ్ పేరుతో వసూలు చేసింది. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం లాలాకుంటలో విషాదం చోటు చేసుకుంది. నూతన మెథడిస్ట్ చర్చ్ నిర్మాణ పనులు చేస్తూ ఉండగా స్లాబ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరు మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. మృతుడు మయన్మార్ దేశానికి చెందిన అజీములాగా గుర్తించారు. కార్మికులంతా మయన్మార్, నేపాల్ దేశస్థులుగా తెలుస్తోంది. ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం మనుషులే కాదు, క్రూర మృగాలు కూడా కొట్టుకుంటాయనే ఘటన మరోసారి రుజువైంది. కాగజ్ నగర్ అభయారణ్యాల్లో పులుల మధ్య ఆధిపత్యం కోసం జరిగిన పోరులో ఓ ఆడపులి హతమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని గోందీ కొమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ దరిగాం అటవీ ప్రాంతం మధ్య కొమ్రం భీం ప్రాజెక్టు కాలువ సమీపంలో 2 పులులు ఎదురెదురుగా తారసపడ్డాయి. దాహం తీర్చుకునేందుకు అటువైపుగా వెళ్లిన పులులు ఒకదానితో ఒకటి తలపడగా ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన 2 ఏళ్ల ఆడపులి మృతి చెందినట్లుగా అటవీశాఖ గుర్తించింది. అనంతరం పులికి పంచనామా నిర్వహించారు. అయ్యప్ప భక్తులతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలైకి చేరుకున్నారు. ఇరుముడితో స్వామిని దర్శించుకోవటానికి 16 గంటల సమయం పడుతోందని, ఇలా గతంలో ఎన్నడూ లేదంటూ కేరళ ప్రభుత్వంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంబానది నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తిండి తిప్పలు లేక చిన్నారులు, వృద్ధులు స్పృహ తప్పి పడిపోతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. 3 మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవుల ప్రభుత్వం. మంత్రులు మరియం షియానా, మల్షా షరీఫ్, మహజూమ్ మజీద్ సస్పెన్షన్ కు గురైనట్లుగా మాల్దీవుల స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే మంత్రి మరియం షియానా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అని, మాల్దీవుల ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసింది. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవుల ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా వాటిల్లో ఓ వీడియోపై మాల్దీవుల మంత్రి మరియం షియానా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లక్షద్వీప్ బీచ్ లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బొమ్మ అని అనుచిత కామెంట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్లోని పలువురు తీవ్రంగా ఖండించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ T20లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్కు తిరిగి టీ20 పగ్గాలను అప్పగిస్తూ విరాట్ సహా 16 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.